అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని పకడ్బందీగా వినియోగించుకోవాలని చూస్తున్న బీజేపీపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. అయోధ్య ఉద్యమంలో ముందుండి పోరాడిన అద్వానీ, జోషీలకు ట్రస్ట్ ఆహ్వానాలు అందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విహెచ్పి, ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం ఆహ్వానం ఇచ్చి వచ్చారు. వీరిద్దరికీ వయోభారం పేరుతో ట్రస్ట్ వీరిని దూరంగా ఉంచుతోందని చెబుతున్నా ఇంటర్నల్గా నడుస్తున్న మ్యాటర్ ఏంటి అన్నదే ఆసక్తికరంగా మారింది. ఆలయం ప్రారంభోత్సవ ఆహ్వానాలపై దుమారం. ఎల్కే అద్వానీ, జోషి వస్తారా లేదా? వయోభారంతోనే వద్దన్నారా? మరేదైనా ఉందా? అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం బీజేపీకే బిగ్ బూస్టప్ ఇస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే గ్రౌండ్లో సీన్ మరోలా కనిపిస్తోంది. ఆహ్వానాల విషయంపై దుమారం నడుస్తోంది. రామమందిర క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఎవరెవరిని ఆహ్వానించాలో దగ్గరుండి లిస్టు తయారు చేసింది. అయితే అందులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి పేర్లు లేకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే రామమందిర ఉద్యమాన్ని 1990లో ముందుండి నడిపించిన బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిల్ని వయోభారం కారణంగా ఈ కార్యక్రమానికి రావద్దని చెప్పినట్టు రామమందిర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అంటున్నారు. అద్వానీ రాక ముఖ్యమైందే అని, కానీ ఆయన్ని రావద్దని చెప్పామని అన్నారు. అటు మురళీ మనోహర్ జోషితోనూ మాట్లాడానని, అయితే రావద్దన్నా ఆయన వస్తానని పట్టుబడుతున్నారన్నారు చంపత్ రాయ్. వయోభారం కారణంగా రిస్క్ తీసుకోవద్దని చెప్పానని అన్నారు. వీరిద్దరి వయోభారం సరే, జేడీఎస్ చీఫ్ దేవగౌడ్కి వయోభారం ఉన్నా ఆయన ఆహ్వానం కోసం ప్రత్యేక కమిటీ వేయడమే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. నిజానికి 2 సీట్లతో మొదలైన బీజేపీ ఇప్పుడు ఈ పొజిషన్కు రావడానికి అయోధ్య మందిర ఉద్యమమే కారణమైంది. అందులోనూ బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలే కారణం. 1990వ దశకంలో అయోధ్య, కాశీ, మధుర ఆలయాల్ని విముక్తం చేయాలంటూ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. అప్పట్లో అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర మొదలుపెట్టారు. కానీ యాత్ర బీహార్లోని సమస్తీపూర్ చేరుకునేసరికి అప్పటి బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్ట్ చేయించారు. వీరిద్దరే కాకుండా ఉమాభారతి, సాధ్వి రీతంబర, కళ్యాణ్ సింగ్, అశోక్ సింఘాల్ కూడా రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. 3 దశాబ్దాల కిందట రామమందిర ఉద్యమంలో ఉమాభారతి కూడా పాల్గొన్నారు. ఈ ఉద్యమం ద్వారానే ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ గుర్తింపు వచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణమైన అంశాల్లో అయోధ్య ఇష్యూ కూడా ఒకటి. ఇక ఈ ఉద్యమం వచ్చే ఏడాది జనవరి 22తో ముగియనుంది. అదే సమయంలో సార్వత్రిక సమరానికి ఈ అంశాన్ని ఫైనల్గా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు చేసుకుంటోంది. అయోధ్య రామాలయ ప్రారంభానికి భిన్న సంప్రదాయాలకు చెందిన 6 శంకరాచార్యులు, 150 మంది సాధువుల్ని కూడా ఆహ్వానించారు. దాదాపు 4000 మంది మత పెద్దలు, 2200 మంది ఇతర అతిథులను కూడా ఆహ్వానించినట్టు ట్రస్టు చెబుతోంది. దలైలామా, మాతా అమృతానందమయి, యోగా గురు రామ్దేవ్, ప్రముఖ సినీ నటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, సినిమా దర్శకుడు మాధుర్ భండార్కర్, ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ప్రసిద్ధ చిత్రకారుడు వసుదేవ్ కామత్, ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్ సహా అనేక మంది ప్రముఖుల్ని ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించారు. ట్రస్టు తరపున చంపత్ రాయ్ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే విహెచ్పి కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్, సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకులు రామ్లాల్, కృష్ణగోపాల్ కలిసి అద్వానీ, మనోహర్ జోషిల్ని వ్యక్తిగతంగా కలిసి అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు రావాలని ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. కీలకమైన ఆ ఇద్దరు నేతల్ని ట్రస్టు పక్కన పెట్టడం ఏంటన్న చర్చ జరుగుతోంది. రామజన్మభూమి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతల్ని వయోభారం పేరుతో రావద్దని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రామజన్మభూమి స్థలంపై ఎన్నో ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలం రాముడిదే అని నిర్ధారించి తీర్పు ఇవ్వడంతో రామాలయ పనులు వేగవంతమయ్యాయి. మసీదు కోసం అయోధ్యలో మరో చోట 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు జనవరి 16న మొదలై అదే నెల 22న ముగియనున్నాయి. ఆ తర్వాత కూడా ఉత్తర భారతదేశ సంప్రదాయాల ప్రకారం మండల పూజలు జరుగుతాయి. జనవరి 23 నుంచి సామాన్య ప్రజానీకానికి రామ్లాలా దర్శనానికి అనుమతిస్తారు.
అటు అయోధ్య రామమందిరానికి హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అయోధ్య తలుపుల్ని తయారు చేస్తోంది. ఆలయానికి కావలసిన దర్వాజాల్ని నాణ్యమైన కలపతో అందంగా డిజైన్ చేస్తున్నారు. టెంపుల్కి సంబంధించిన అన్ని ద్వారాలు మేమే చేసాము. ఇంకా వేరే గుళ్ళకి రథాలు చాలా పనులు చేస్తూ ఉంటాం. మా ఈ శ్రీ అనంత శేషశయన శ్రీ మహావిష్ణుమూర్తి బాగా పాపులర్ అయింది. అలాగే ఇప్పుడు రాముల వారి ప్రతిమ ఇంకోటి పెద్దది చేస్తున్నాము. అది ఎక్కడికి వెళ్తారో రాముల వారు తెలియదు. అయోధ్య వారు అయితే అది మాకు కావాలి అన్నట్టుగా ఇంట్రెస్ట్ చూపించారు. అట్లా మేము ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టం. ఈ తరంలో చాలా మంది అసలు ఈ గుడి కడతారో లేదో తెలియని పరిస్థితుల్లో మా జనరేషన్కి వచ్చిన అదృష్టం అనుకోవాలి. రామమందిర ప్రారంభోత్సవం ఓట్లు కురిపిస్తుందన్న నమ్మకంతో బీజేపీ ఉంది. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ కూడా అయోధ్య దర్శనానికి ఉచితంగా జనాన్ని తీసుకెళ్లి దర్శనాలు చేయించుకొస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు మధ్యప్రదేశ్లోనూ బీజేపీ ఇదే హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో పెట్టింది, గెలిచింది కూడా. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే తరహా హామీలు ఏమైనా ఇస్తారా అన్నది కీలకంగా మారుతోంది. ఓటర్ల సెంటిమెంట్, భావోద్వేగాలు అయోధ్య రామాలయానికి లింకప్ అయ్యేలా కమలం పార్టీ చూసుకుంటోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే బీజేపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లలో అయోధ్య రామాలయ ఫోటోలు కూడా పెట్టారు. దీనిపై పెద్ద దుమారమే నడిచింది. రాముడంటే సత్యానికి, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనమని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం సరికాదని అప్పట్లో కాంగ్రెస్ నేతలు విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు కూడా బీజేపీ అదే ఫార్ములాని ఫాలో అయ్యే అవకాశమే కనిపిస్తోంది.